ప్రెగ్నెన్సీలో బ్రెస్ట్ క్యాన్సర్ వస్తే ఎలాగా? బ్రెస్ట్ క్యాన్సర్ ప్రెగ్నెన్సీలో రావటం అనేది చాలా అరుదుగా జరుగుతుంది. దాదాపుగా 3,000 మంది మహిళల్లో ఒకరిలో ఈ ప్రాబ్లం కనపడవచ్చు. బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చినా కూడా యూజువల్ గా ప్రెగ్నెన్సీకి టర్మినేషన్ అడ్వైస్ చేయరు. మామూలుగా ఈ బ్రెస్ట్ క్యాన్సర్ ట్రీట్మెంట్ లో సర్జరీ మెయిన్ భాగం అవుతుంది. అది డిటెక్ట్ అవ్వగానే సర్జరీ ముందు చేయటం జరుగుతుంది. అయితే కీమోథెరపీ అవసరం అయితే 3 నెలలు దాటినాక తర్వాత ఇవ్వటం జరుగుతుంది. రేడియోథెరపీ అయితే బిడ్డ డెలివరీ అయినాక తర్వాత ఇవ్వచ్చు. సో ట్రీట్మెంట్ అనేది కొనసాగుతుంది. అలాగే ప్రెగ్నెన్సీని కూడా కంటిన్యూ చేయొచ్చు. ప్రెగ్నెన్సీ ఉంది కదా, బ్రెస్ట్ క్యాన్సర్ వల్ల రిస్క్ ఎక్కువ అవుతుంది అని భయపడాల్సిన అవసరం కూడా లేదు. నార్మల్ గా మన ట్రీట్మెంట్ ఫోకస్ అంతా క్యాన్సర్ ని క్యూర్ చేయటం, అలాగే బిడ్డది హెల్త్ కూడా మనం జాగ్రత్తలు తీసుకోవడం జరుగుతుంది. ఒకటే వరి ఏంటంటే ప్రెగ్నెన్సీలో బ్రెస్ట్ క్యాన్సర్ డయాగ్నోస్ చేయడం అనేది కొంత డిలేడ్ గా జరుగుతుంది. ఎందుకంటే ఆ సమయంలో సహజంగానే బ్రెస్ట్ ఎన్లార్జ్ అవ్వటము, లంపింగ్ గా ఉండటం, టెండర్ గా ఉండటం, ఇవన్నీ జరిగేటప్పటికి డిటెక్షన్ అనేది కొంచెం లేట్ కావచ్చు. బట్ ఒకవేళ ఐడెంటిఫై అయితే దాని ట్రీట్మెంట్ కూడా తీసుకోవచ్చు, అలాగే ప్రెగ్నెన్సీని కూడా కంటిన్యూ చేయొచ్చు. సో ముందు వచ్చింది కదా అని భయపడి ఆందోళన పడటం కంటే ఇప్పుడున్న మల్టీ డిసిప్లినరీ టీమ్ లైక్ గైనకాలజిస్టులు, ఆబ్స్టెట్రిషియన్స్, నియోనెటాలజిస్టులు, ఆంకాలజిస్ట్, వీళ్ళందరి ట్రీట్మెంట్తో హెల్ప్ తీసుకుని మనం ముందుకు వెళ్ళినప్పుడు ప్రెగ్నెన్సీను కంటిన్యూ చేసుకోవచ్చు, అలాగే మన ఆరోగ్యం కూడా కాపాడుకోవచ్చు.